జక్రాన్పల్లి మన మండల్ హెడ్ క్వార్టర్లో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు ఇతర వ్యవసాయ అధికారులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి 4 ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా, అదేవిధంగా రైతు ఇంద్రం ఆత్మీయ ఇస్తున్నాం, తర్వాత ఇంద్రం ఇల్లు, రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంటే మన ఇంద్రం ఇళ్ళకు సంబంధించి గత నెల చేసినటువంటి విచారణకు సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితా, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా మన కుటుంబ సర్వే చేసినప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్స్, అదేవిధంగా ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్స్, తర్వాత ఇంతకుముందుకు మనకి మీ సేవలో అప్లై చేసుకున్నటువంటి మెంబర్ ఎడిషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి దాదాపు 37 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి వ్యవసాయ యోగ్యం కాని భూమిని కూడా చదివి వినిపించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులు సొంత ప్లాట్లు ఉన్న వాళ్ళు లేని కూడా వివరాలు చదివి వినిపించడం జరిగింది. సో ఇందులో 2 రకాలుగా స్థానికుల నుంచి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఒకటి, ఎవరైనా అర్హులైనటువంటి లబ్ధిదారులు మిస్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా తీసుకోవడానికి కౌంటర్స్ పెట్టేసి ఆ తీసుకున్నటువంటి అప్లికేషన్స్ కూడా సత్వరం ఈ 3-4 రోజుల్లోనే విచారణ చేసి వాటిని కూడా ఈ జాబితాతో పాటు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ఆదేశం, జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశం ఏంటంటే అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారుని కూడా ఈ 4 రకాలైనటువంటి స్కీమ్స్ ఏమి ఉన్నాయో అది అందించడానికి మండల స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం అందరూ కూడా తప్పనిసరిగా పనిచేస్తారు. ఈ సందర్భంగా మన ఈ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు మిస్ అయితే తప్పనిసరిగా ఈరోజు రేపు కానీ అప్లికేషన్ పెట్టుకోండి. తర్వాత అయినా కూడా మనకు మండల్లో ప్రజాపాలన సేవా కేంద్రం ఉంది, అక్కడ కూడా మనం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇవాళ గ్రామసభ అయిపోయింది, ఇవాళ సెలక్షన్ అయిపోయింది, ఫైనల్ అయినటువంటిది కాదు. ఈ స్కీమ్స్కి సంబంధించి నిరంతరంగా ప్రజాపాలన కేంద్రంలో ఎవరైనా అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకొని ఆ విచారణ చేసి ప్రభుత్వానికి శాంక్షన్స్ కోసం తప్పకుండా పంపడం. రెండో విడత భూమి లేని గవర్నమెంట్ చూపిస్తుంది. గ్రామ ప్రజలు తొందరపడద్దు. ఇదేమైనా పేర్లు నా పేరు తొందరపడుతుంది. అది సమస్య. లాస్ట్ ప్లాట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ప్లాట్ నెలకు రెండో విడత గవర్నమెంట్ భూమి చూపించి భూమి ఇస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఏది లేకుండా గ్రామ ప్రజలకు మేము అందరం లీడర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి సహకరించి మేము ముందట ఉంటాము. ఎవరు తొందరపడద్దు. గ్రామంలో ఇందిరమ్మ రైతు భరోసా యొక్క గ్రామసభ ఆదేశం మేరకు దాంట్లో భాగంగా హైదరాబాద్ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులము పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అసమర్థత వల్ల ఈరోజు నచ్చినటువంటి దరఖాస్తుదారులను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా, ఇల్లు ఇవ్వకుండా, ఎలాంటి రైతు సంబంధించి ఎలాంటి స్కీములు లేకుండా ఈరోజు అల్లతో నాకు 5 పెంచదర్శనం బియ్యం లేక రైతు రుణమా పెంచడానికి బియ్యం లేక కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు గ్రామసభ నిర్వహించి ప్రతి పేదవారికి బియ్యం కార్డు కానీ మరియు రైతు భరోసా కింద రైతు బీమా కానీ రైతు భరోసా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా రావడానికి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 10 సంవత్సరాల నుంచి బియ్యం కార్డు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు వచ్చే వాళ్ళు బియ్యం కార్డు ఇస్తేనే గ్రామాలు కానీ కొత్త స్కీమ్ వస్తాయి. కాబట్టి సుమారు 30,000 మంది గ్రామంలో రైతు బియ్యం కార్డు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అట్లాగే ఏ ప్రభుత్వం ఆలోచించే విధంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో కూలీలు వేసుకున్న వారికి 12,000 రూపాయలు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఆ 12,000 రూపాయలలో కూడా గత 2020 నుంచి ఎవరైతే హైయెస్ట్ ఉపాధ్యాయులు చేసినో భూమి లేని నిరుపేదలకు వారు కూడా ఒక 207 మంది లబ్ధిదారులుగా ఈరోజు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ స్కీము ప్రభుత్వం వచ్చే 9 నెలలోనే ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం కానీ మరియు హాస్పిటల్కు 10 లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్లులు కానీ ముఖ్యంగా ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి బియ్యం కార్డులు ఎంత తొందరగా వస్తాయో మా రైతులందరికీ మిగతా పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని గతంలో ఇట్లాంటి స్కీములు పెట్టలే, ఇట్లాంటి సభలు పెట్టలే. ఏదైనా స్కీమ్ వచ్చిందంటే దొంగతనాల చాటుగా ఇచ్చేస్తుని కమిషన్లు తీసుకొని అనుకుంటున్నారు. ఇప్పుడు అట్లా లేకుండా ఈరోజు ఏదైతే నిరుపేదలైనటువంటి పేదవారికి ఈ స్కీమ్ చెందాలని గ్రామ సభల ద్వారా పెట్టడం జరిగింది. ఈ గ్రామ సభలో ఎవరైనా అభ్యంతరాలు ఉంటే కూడా
వారిని తీసేస్తానని చెప్పడానికి అధికారులు కూడా ఎవరైతే నిజంగా మా కమిటీ వారికి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ గ్రామంలో ఎవరైతే నిరుపేదలుగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వారికి ఇల్లు వచ్చే విధంగా మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ద్వారా అవసరమైతే మా గ్రామానికి వచ్చే కోట కాకుండా ఇంకా అదనంగా ఇంకొక 50 ఇళ్ళన్నా ఇంకా బదిలీలను తీసుకొచ్చి గ్రామంలో దశల వారీగా ఎవరైతే పేదవారు ఉన్నారో తర్వాత స్టెప్పుల వైదుగా ఒక్కసారి ఏది కాదు కాబట్టి ఈ సంవత్సరం ఒక 100 మళ్ళా సంవత్సరం 100 ఇట్లా తీసుకుంటూ పోతాం కాబట్టి సుమారు ఒక 500 మంది వెళ్ళిను. దానికి వెళ్ళి ఒక 300 మంది ఖచ్చితంగా లబ్ధి ఉంటారు కాబట్టి వారికి కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ